Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మన హృదయాలు ఎంతగానో వేదనతోనూ మరి బాధతోనూ నిండి ఉన్నాయి. కారణం మనందరికీ తెలుసు. మన దేశం యొక్క పరిస్థితులు, ఈరోజు ఆయన సన్నిధానములో అందరము చేరి ఆరాధించలేని పరిస్థితులు మరొకసారి మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికీ దేవుడే మనకి సహాయకుడిగా ఉండునుగాక. మనం చూస్తున్న వార్తల్లో అనేక చోట్ల దైవ సేవకులు చనిపోతున్నారు. అనేక మంది చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మనందరము వారందరి కోసం ప్రార్థన చేయవలసి ఉంది. అదే సమయంలో మనము కూడా జాగ్రత్త కలిగి ఇంకా దేవునికి సమీపముగా రావాలని దేవుడు మనందరి దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. 1-2 మాటలు ఈ ప్రస్తుత పరిస్థితుల గురించి 2-3 మాటలు చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ వాక్యాన్ని వినటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయంకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యం చేత అందరితో కూడా మీరు మాట్లాడండి. మానవ స్వరం మరుగు చేయండి. నీ చిత్తము ఏమై ఉన్నదో అది మీరు నాయన ఈ ఉదయకాలం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం చేత ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగిన ఒక ప్రార్థన మీ అందరికీ కూడా దేవుని వాక్యంలో నుండి చూపించాలని నేను ఆశపడుతున్నాను. మనందరము దేవుని సన్నిధానంలో ఎంతగానో ప్రార్థన చేయవలసి ఉంది. ఎందుకంటే ఇంతకు మునపటి కంటే పరిస్థితి ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మన ప్రక్కన ఉన్నారో లేకపోతే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరికొందో తెలియట్లేదు. కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కేవలము దేవుడు ఒక్కడే మనలను కాపాడవలసిన వాడై ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యములు యెషయా గ్రంథంలో ఒక మాట మన ప్రార్థన అయి ఉండాలి ప్రతిరోజు ఈ పరిస్థితులలో. 38వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా అతడు చేసిన ప్రార్థనలో ఒక మాట మనల్ని ఎంతగానో బలపరుచుచున్నది. ఆ ప్రార్థన మనందరికీ కాపుదలగా ఉండునుగాక. 14వ వచనంలో కింద మాటలు ఏమంటాడు అనంటే, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. ఇంగ్లీష్లో ఐ యామ్ అప్రెస్డ్, లార్డ్ ప్లీజ్ అండర్టేక్ మీ అని ఒక మాట రాస్తుంటుంది. అంటే అండర్టేక్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే, పూటపడము అనే మాటకి ఏంటంటే, ఒక బిల్డింగు కట్టుతున్నాం అనుకోండి, ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ఇంజనీర్ దానికి ఒక ఆలోచనను చెప్తాడు. లేకపోతే మరొక వ్యక్తి వచ్చి ఒక పని చేసి వెళ్ళిపోతాడు. ఈ అండర్టేక్ అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, మనం చూస్తూ ఉంటాం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఈ విల్లాస్ కడతా ఉంటారు. మీరు చూసే ఉంటారు, మన ఊరిలో కూడా విల్లాస్ ఉన్నాయి. ఒక్కొక్క విల్లా ₹1,00,00,000, ₹1,30,00,000 చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, కంప్లీట్గా ఆ గృహాన్ని అండర్టేక్ తీసుకొని మొత్తం మనకు కావలసిన మా ఇంట్లో ఉన్న ఏవైతే ఉండాలో అవన్నీ కూడా మనకు అన్నీ కలిగించిన తర్వాత అది మనకు అప్పగిస్తారన్నమాట. సో ఆ కంప్లీట్ బాధ్యత మొత్తం అంతటిని తీసుకుంటున్న ఏమంటామనంటే అండర్టేక్ చేయటం అని అంటాం. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఆలోచన కాదు, మనకు కావలసింది ఒక ప్రవక్త మాట్లాడితే వినాలనేది కాదు.
ఈ ప్రస్తుత పరిస్థితిలో మనం చేయవలసిన ప్రార్థన, దేవా నీవు కంప్లీట్గా అండర్టేక్ తీసుకోండి ఈ పరిస్థితిని అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంప్లీట్గా బాధ్యత మీరు తీసుకోండి ప్రభా అని మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుంచి మనకి విడుదల అనుగ్రహిస్తాడు. సంతోషం ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. అందుకే మన ప్రార్థన ఏమి ఉండాలి? ప్రభా నీవే సంపూర్ణముగా ఈ పరిస్థితిని అంతటినీ కూడా మీరు అండర్టేక్ చేసుకోండి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఏదైనా మన దేవుడు కనికరం కలిగిన వాడు, మన మీద జాలి చూపించే దేవుడై ఉంటున్నాడు. ఒక సందర్భాన్ని కూడా నేను బైబిల్లో చదువుతున్నప్పుడు దేవుడు ఆయన మాటలు మనకి సమూయేలు గ్రంథములో మనకి కనపడతా ఉంటాయి. అక్కడ దేవుడు తెగులును పంపించాడు. తెగులును పంపించినప్పుడు అంటే తెగులు పంపించడానికి గల కారణం ఏమిటంటే దేవుని ప్రజలందరూ కూడా ఆయా మాటలు అక్కడ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. పంపించినప్పుడు జరిగింది ఏమిటి అని అంటే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. ఒక దూత వచ్చి ఆ తెగులును విడుదల చేస్తూ ఉంది. విడుదల చేస్తూ ఉన్నప్పుడు 70,000 మంది చనిపోయారంట. చెప్పండి ఎంతమంది చనిపోయారు? 70,000 మంది. ఆ చనిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటి అని అంటే దేవుడు సంతాపము నొంది అని ఒక మాట రాస్తుంది. దేవుడు ఏమనుందంట? ఆయన సంతాపము నొంది ఆ దూతకి చెప్పాడంట, వెనకకు చేయి మళ్ళుకో, ఇంకా ఆ యొక్క తెగులు వారి మధ్యలో ఉండకుండా చేయి మళ్ళించుకో అన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు అని అంటే దేవునికి ఒక బలిపీఠం కట్టి, ప్రభా నేను పాపం చేసి ఉన్నాను తండ్రి, నన్ను క్షమించు నాయనా అని దేవుని సన్నిధిలో సాగిలి పడినప్పుడు అక్కడ సమూయేలు గ్రంథంలో ఏమని రాసి ఉంటుందంటే ఆ తెగులు వారిని సంపూర్ణముగా విడిచిపెట్టిపోయింది. చూడండి 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఆ మాటలు మనకి రాసి ఉంటాయి. 2 సమూయేలు 24వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు ఈ మాటలు అక్కడ మనకి కనపడతా ఉంటాయి అన్నమాట. ఆ మాటలలో 25వ వచనములు చూడండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదామా? 15వ వచనం కూడా చూడండి. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బర్షెబ వరకు 70,000 మంది మృతి పొందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గురించి సంతాపముంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతను ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. మనందరము విజ్ఞాపన చేయాలి. చెప్పండి ఏం చేయాలి? మనందరం విజ్ఞాపన చేయాలి. మన దేశము కొరకు, మన ప్రాంతము కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు సంతాపము నుండి కంప్లీట్గా ఈ తెగులు మన మధ్యలో ఉండి దేవుడు దూరం చేయునుగాక. ఇక్కడ చాలా క్లియర్గా రాస్తుంది, వారు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా. దేవుని ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన చేయాలి. దేని కొరకు? దేశము కొరకు, మనుషుల పక్షముగా. అందుకనే ఇంకొక చోట దేవుని వాక్యంలో ఒక మాట రాసి ఉంటుంది, మృతులకును సజీవులకును మధ్యలో నిలబడని ఉంటుంది. ఎవరికంట? మృతులకును సజీవులకు మధ్యలో నిలబడగా ఆ తెగులు వారి యుద్ధ నుండి సంపూర్ణముగా తొలగిపోయినని దేవుని వాక్యంలో రాస్తుంది. కనుక మనము నిలబడవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. కనుక మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితిని అంతటినీ కూడా మీరేం చేయాలి చెప్పండి? అండర్టేక్ చేయండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రస్తుతం బాధ్యత అంతా మీరు తీసుకోండి. ఎవరో ఏదో కనిపెడితే దీని నుంచి విడుదల, లేకపోతే ఎవరో ఏదో ఒక ఆలోచన చెబితే దీని నుంచి విడుదల అనేది కాకుండా కంప్లీట్గా మీరే తీసుకోండి అని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో బలపరిచే మాటలు ఎక్కడ మనకి కనపడట్లేదు. దేవుని మనం వాట్సాప్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన మొత్తం నిరాశే. చూస్తుంటే ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారు చెప్పండి? నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. ఒక దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, దయచేసి మనుషులను భయపెట్టేవి లేకపోతే కృంగదీసేవి పెట్టకండి, బలపరిచేవి పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగాక. చాలామంది వీక్గా ఉంటారు హృదయాలలో, ఆలోచనలు బయటికి మానే కనపడతారు, కానీ వారి హృదయాలు చాలా భయముతోనూ
ఆందోళనతోనూ నింపబడిన వాళ్ళు ఉంటారు. అలాంటివి చూస్తున్నప్పుడు ఇంకా భయము కలుగుతుంది. కనుక మనము నెగటివ్ కాకుండా పాజిటివ్ మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని యేసు ప్రభు శిష్యులు కూడా ఓడ మీద వెళుతున్నప్పుడు ఆయన ధోని అద్దరిని నిద్రపోతున్నాడు. వీళ్ళందరూ ఆందోళన చెంది, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వారు అరుస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఆయన లేచి నెగిటివ్ మాట్లాడలేదు, పాజిటివ్గా అన్నాడు, సముద్రమా సైలెంట్ అయిపో, గాలి నెమలమైపో అని ఆయన మాట్లాడిన మాటల వలన జరగబోయే పరిస్థితి ఏమైందంటే, జరుగుతున్న పరిస్థితి అది మెరుగుపరచబడి పాజిటివ్గా మారినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రస్తుత దినాల్లో పాజిటివ్ మాట్లాడడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించునుగాక. ఈ ప్రస్తుత దినాల్లో ఒక స్టేటస్లో మనం పెట్టే ఒక వాక్యమే కానీ, బలపరచబడే ఒక మాటే కానీ అనేక మంది బలపడతారు. మనకు తెలియదు ఎంతమంది బలపడతారు అనేది. ఒక్కొక్కసారి మనం పెట్టే మాటలు తెలియకుండా అనేక మంది బలపడటానికి అవకాశం ఉంది. కనుక బలహీనపరిచేవి ఏవి పెట్టకుండా మనం ఏం చేయాలి చెప్పండి? బలపరిచే మాటలు పెట్టడానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఇంత పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆయనను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనకి పరిష్కారం అనేది ఉంది అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు అని అంటే, 107వ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, 107వ కీర్తన 20వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏమంటున్నాడు? తన వాక్కును పంపి దేవుడు వారిని బాగు చేశాడంట. చెప్పండి, ఏం పంపించి? దేవుని యొక్క మాటను పంపించంట. ఈ రోజున చూడండి, పరిస్థితులు ఎలాగున్నా దేవుని మాట వెళుతూనే ఉంది, అవునా? ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ద్వారా వెళుతూ ఉంది, ఫేస్బుక్ ద్వారా వెళుతూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క మాటలు వెళుతూ ఉన్నాయి. అయితే దేవుని మాట వెళుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం చాలా క్లియర్గా చదువుతున్నది ఏమిటి అని అంటే, దేవుని యొక్క మాటలంట ఉత్తునే వచ్చేసి వెళ్ళిపోవంట. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా ఆ మాట. ఏమంటాడు యెషయా గ్రంథంలో 55:11 అవి కార్యమును జరిగించుకుంటానికి, పర్ఫామ్ చేయడానికి వెళుతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని యొక్క మాట దేనికి వెళుతుందంట? కార్యమును జరిగించుకొనటానికి, తీసుకొనటానికి కాదు, ఇవ్వటానికి బయలుదేరింది. హల్లెలూయా చెప్పండి. కనుక ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, హాస్పిటల్లో ఉన్న, ఐసీయూలో ఉన్నా, లేకపోతే ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, ఈ దేవుని మాట ఎక్కడికైతే వెళుతూ ఉన్నదో ఆ వెళుచున్న ప్రతి చోట స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఈ ఉదయం కూడా దేవుడు ఆయన స్వస్థతను దేవుడు అనుగ్రహించునుగాక. దేవుని మాటలో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఆ వెళుతున్న దేవుని మాట చేసే ఇంకొక పనిని 147వ కీర్తన 18వ వచనములో కూడా తెలియజేశాడు. చూడండి, 147వ కీర్తన 18వ వచనము, ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోయెను, ఆయన తన గాలి విసురజేయగా నీళ్లు ప్రవహించెను. చూడండి, ఆయన మాట పంపిస్తే ఏమవుతుందంట? బిగుసుపోయినది కరిగిపోతుంది అంటున్నాడు. ఈ రోజున ఈ వైరస్ మన శరీరాల్లో బిగుసుపోయి ఉండొచ్చు, ఒకవేళ ఈ మన యొక్క శరీరంలో అంటుకట్టుబడిపోయి ఉండొచ్చు. కానీ దేవుని మాట వెళుచు ఉండగా ఆ శరీరముల నుండి అది ఏమైపోతుందంట? తొలగిపోతుంది అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాటకంత శక్తి ఉంది. అందుకే యేసు ప్రభు లాజరసు సమాధి దగ్గరికి వెళ్ళి లోపల చుట్టబడి కట్టబడి కదలలేని మృతమైన పరిస్థితిలో ఉన్న ఆ లాజరసు సమాధి లోపలికి దేవుని మాట వెళ్ళగా ఎవరో వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళిన దేవుని మాటే మృతమైన లాజరస్ను బయటికి తీసుకొచ్చిందని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఈరోజు మనల్ని బంధించిన ప్రతి బంధకములు దేవుని మాట విడుదలవుతుండగా కరిగిపోవునుగాక. దేవుని మాట మన జీవితంలో ఏది నేను వెళ్ళను కూర్చొని మన యొక్క ఆర్థికమైన జీవితాలలో, లేకపోతే భవిష్యత్తు విషయాలలో ముందుకు సాగకుండా చేస్తూ బంధించున్న ప్రతి వాటిని దేవుడు విడుదల కల్పించునుగాక. హల్లెలూయా.
ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే మార్గం నేను చెప్తున్నాను, ఒకటే మార్గం ఏమిటంటే ప్రతి మనుష్యుడు దేవుని వైపు చూడడం తప్పించి వేరే దారి లేదు. మీకా 7:7 అందుకే ఆ మాట అంటాడు చూడండి. మీకా 7:7 ఏమన్నాడు చూడండి. మీకా 7:7 అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచుచున్నాను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలంట చెప్పండి? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. మన కళ్ళు, ప్రతి కన్ను ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆయన వైపు కళ్ళు లేవు కాబట్టి పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజున మనుషులు లోకం వైపు చూస్తున్నారు, లోక ఆశల వైపు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే ఆశీర్వాదాల వైపు మాత్రం చూస్తూ ఆశీర్వదించిన వ్యక్తిని ఆయన మర్చిపోతున్న ఈ పరిస్థితుల్లో దేవుడు కోరుకుంటున్నాడు మన కళ్ళు అన్నీ ఎవరి వైపు వెళ్ళాలంట? దేవుని వైపు వెళ్ళాలంట. అలా ప్రార్థన చేస్తే ఆ మీకా గ్రంథంలోని దేవుడు అంటున్నాడు 11వ వచనములో, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. గోడ అనేది దేనికి సాదృశ్యం? ఇప్పుడు మన చర్చి చుట్టూ గోడ ఉంది, దేనికి సాదృశ్యం? సంరక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. అవునా? ఒకటి లోపలికి రాకుండా ఉండడానికి సంరక్షణగా ఉంది. దేవాది దేవుడు ఏమంటాడు తెలుసా? నా వైపు చూడు, నా వైపు చూస్తే కనుక నీ జీవితము చుట్టూ నేను గోడ కడతాను, నీ యొక్క భవిష్యత్తు చుట్టూ నేను గోడ కడతాను, నీ కుటుంబం చుట్టూ నేను గోడ కడతాను, నీ యొక్క వ్యాపారం చుట్టూ నేను గోడ కడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనము కట్టవలసిన పని లేదు. ఎవరు కడుతున్నారు? నేనే కడుతున్నాను అంటున్నాడు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. ఈరోజు సరిహద్దులో ఉంటున్నాం. ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి, ఆరాధనకు వెళ్ళలేని పరిస్థితి, ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, భవిష్యత్తు కొరకు ముందు అడుగు వేయలేని పరిస్థితి, సమస్తము పరిమితమైపోయిన ఈ పరిస్థితుల్లో నుంచి దేవాది దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొర్ర పెడితే ఖచ్చితముగా నేనేం చేస్తాను? నీకు ఉత్తరం ఇస్తాను. నీ సరిహద్దులను దేవుడు అంటున్నాడు ఏం చేస్తాడంట? విశాలపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో నుంచి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ ప్రస్తుత దినాలలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అనంటే 90వ కీర్తన చూడండి 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఏమంటున్నాడు? ఏ హృదయం అంట? జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. ఈ యొక్క కీర్తన మనందరికీ తెలుసు. అహరోను యొక్క మరణ సమయములో మోషే పలుకుతున్న మాటలు అన్నమాట. ఏమండి, అహరోను, మోషే వారందరూ కూడా కొండ మీదకి వెళుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అహరోను నీ టైం అయిపోయింది, ఇంక నువ్వు చనిపోబోతున్నావు అని చెప్తూ ఉన్నాడు. ఆ పరిస్థితులలో మనం చూసినట్లయితే ఈ మోషే అక్కడున్న పరిస్థితులలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. చెప్పండి, ఏ హృదయం అంట? అందరూ చెప్పాలి, ఏ హృదయము? జ్ఞానము కలిగిన. ఈ ప్రస్తుత దినాల్లో మనిషికి ఏముండాలి? జ్ఞానము కలిగిన హృదయం ఉండాలి. ఆ జ్ఞానము కలిగిన హృదయం ఉంటేనే అప్పుడు మన దినములు మనం లెక్కించుట మనము నేర్చుకుంటాము అంటున్నాడు. ఆ జ్ఞానము కలిగిన హృదయము కలిగి ఉంటామంటే ఏమిటి అనంటే 90వ కీర్తన 1వ వచనములో ఏమంటున్నాడు అనంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నీ పుట్టిక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే జ్ఞానం కలిగిన హృదయము మొట్టమొదటిగా హృదయంలో ఏముంటుందంటే దేవుడు నిత్యమైన వాడు అనే ఒక అవగాహన వారి లోపల ఉంటుందంట. చెప్పండి, ఏమని ఉంటుందంట? దేవుడు నిత్యమైన దేవుడై ఉన్నాడని ఉంటుంది. తర్వాత 3వ వచనము నుండి 5వ వచనం చూస్తే ఏమంటున్నాడు? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నది, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారి నిద్రింతురు, ప్రొద్దున్న వారు
పచ్చగడ్డి వలె చిగురింతురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవది, జ్ఞాన హృదయం కలిగిన వ్యక్తి తెలుసుకునేది ఏమిటి రెండవది అని అంటే, ప్రతి మనుష్యుడు, ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి మనుష్యుడు టెంపరరీ. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరమంట? టెంపరరీ. అందుకంటాడు మనము నీటి బుడగ లాంటి వారము, అడవి పువ్వు లాంటి వారము అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. యోబు ఆ విషయాన్ని ఎంత బాగా వివరిస్తాడు అని అంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. శ్రీకనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించున్నట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకే నన్ను నీ ఎదుటకు రప్పించి ఉన్నావు. పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వాయు పరిణామము నీవు వారిని నియమించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనములో చూడండి, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశము గతించుపో వరకు వారు మేలు కొనరు అని అంటున్నాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే, ఈ లోకములో మనిషి యొక్క జీవితము ఏమై ఉన్నది? టెంపరరీ అయి ఉంటుంది, శాశ్వతమైనది కాదు. ఈ లోకములో మనిషి యొక్క జీవితము కొద్ది కాలము మాత్రమే ఉంటుంది. యోబు ఏమని చెబుతున్నాడు అని అంటే, దేవుడు ఒక డేట్ ఆల్రెడీ మనిషికి పెట్టేస్తున్నాడు అని అంటున్నాడు. మనమైతే ప్లాన్ చేస్తాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇలా చేయాలి, ఇంకో 10 సంవత్సరాలు ఇలా చేయాలి, ఇంకొక 20 సంవత్సరాలు ఇలా చేయాలి. ఆ 20 సంవత్సరాల లోపు ఒకవేళ దేవుడు మన డేట్ నిర్ణయించి ఉంటే, మన ప్రణాళికలు, మన యొక్క పద్ధతులు ఏవి ముందుకు సాగవు అన్నమాట. కానీ దేవుడు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏమిటి అని అంటే, గత రాత్రి నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు, ఒక ఆయన మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఆయన చాలా నిరీక్షణతో, ఇంకో కొద్ది క్షణాల్లో చనిపోతే పరిస్థితిలో ఉన్న చాలా నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు దేవుని బిడ్డలు మాత్రమే మాట్లాడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ నిరీక్షణ దేవుని బిడ్డలకు మాత్రమే దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోబు 12వ వచనంలో అంటున్నాడు, అలాగే నరులు పండుకొని వారు తిరిగి లేవరు, ఆకాశము గతించిపో వరకు వారు మేలు కొనరు అని అంటున్నాడు. అందుకని ఈ రోజున దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, జ్ఞాన హృదయం కలిగిన వాడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది దేవుడు నిత్యమైన వాడని తెలుసుకోవాలి. ఆ నిత్యమైన దేవుడు పరిస్థితులు ఏదైనా మార్చగలడు. మార్చలేడా? బైబిల్లో మనం చదువుతాం, ఆది కాండములు ఏముంటుందంటే, అంధకారము ఆవరించిందంట. భూమి అంతటా అంధకారము ఆవరించినప్పటికీ కూడా అక్కడ దేవుని యొక్క సన్నిధి అలాడినప్పుడు, దేవుడు తన మాటను ప్రకటించినప్పుడు పరిస్థితి మారిపోయింది. అంత పరిస్థితి మారిపోతే ఈ రోజున్న పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడైన దేవుడైన. నమ్మితే హల్లెలూయా చెబుదాం, గట్టిగా హల్లెలూయా చెబుదాం. కనుక రెండవది, జ్ఞాన హృదయములో ఉన్న లక్షణం ఏంటనంటే, ఈ లోకములో మన జీవితము ఏంటి చెప్పండి? టెంపరరీ అయి ఉంటున్నది. ఇట్స్ నాట్ పర్మనెంట్, టెంపరరీ అయి ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. తర్వాత మనము చూసినట్లయితే 10వ వచనము నుండి 90వ కీర్తన 12వ వచనములో మనం చదివితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న నడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాస్కరమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుట మాకు నేర్పము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, జ్ఞాన హృదయములో ఉన్న లక్షణం ఏమిటి అనంటే, జ్ఞాన హృదయము బోధించటానికి కాదు ఇష్టపడేది, నేర్చుకునటానికి ఇష్టపడేది జ్ఞాన హృదయం. తెలుసుకునటానికి ఇష్టపడేది దేవుని ఆ యొక్క జ్ఞానము కలిగిన హృదయం అయి ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకి లోకంలో ఎంత పేరైనా సంపాదించుకోవచ్చు, ఎంత స్థితిగతులైనా మనం సంపాదించుకోవచ్చు. కానీ హృదయమంతా దుఃఖముతో ఉంటే ఏంటి ప్రయోజనం? హృదయమంతా బాధ అయితే ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మూడవది, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ పరిస్థితులలో
ప్రతి మనుషుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కేవలము కనికర పూర్ణుడు మాత్రమే కాదు, ఆయన దహించు అగ్ని అయి ఉంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని బిడ్డలైన మనందరము మన లోపల దేవుడు ఉన్నాడు అని మనం చెబితే దాని అర్థం ఏంటంటే మన లోపల దహించు అగ్నిని మోసుకుంటూ వెళుతున్నామని అర్థం అనమాట. ఆ దహించు అగ్నిని మోసుకెళ్తున్న మనం ఎలాగూ పాపము చేయగలం, ఎలాగూ పాపములో పడిపోతాం, ఎలాగూ దేవునికి విరోధమైన కార్యాలు చేయగలుగుతున్నాం? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఇంకా దేవుని గురించిన మాటలు మనము సరిగ్గా నేర్చుకోలేదు అనేది మనకి అర్థమవుతూ ఉన్నది. ఆయన ఎంత కంపాషనో దేవుడు అంత అగ్ని జ్వాలల కన్నులు కలిగిన వాడని దేవుని వాక్యం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ ఏమంటున్నాడనంటే మా దినములు మాకు లెక్కించుట నేర్పము అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? 4 అర్థాలు ఉన్నాయి ఆ మాటకి. ఒకటి, సమయము యొక్క విలువను తెలుసుకొని జీవించు అని అర్థం. మొదటి మాట. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి? మొదటిగా మా దినములు మాకు లెక్కించుము అనే మాటకి మొట్టమొదటి అర్థం ఏమిటి చెప్పండి? సమయం యొక్క విలువను తెలుసుకొని జీవించుము. రెండవది, సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. రిడీమ్ అవర్ టైం. దినములు చెడ్డవి గనుక అని అంటాడు బైబిల్ గ్రంథంలో. కనుక మొదటిది సమయం యొక్క విలువను తెలుసుకొని మనము బ్రతకాలి. రెండవది, సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగపరుచుకోవాలి. మూడవది, జీవితంలో దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది ప్రశ్నించుకోవాలి. ఏంటి నీ జీవితంలో ప్రాధాన్యత కలిగినది అయి ఉంటున్నది? ఏ విషయము ఏంటి నీ జీవితంలో ప్రాధాన్యత కలిగి ఉన్నదని దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆలోచించుకోవాలి. నాలుగవది, నీ జీవితంలో ఎవరిని ముందు స్థానంలో ఉంచావు? ఫస్ట్ అని చెప్తే ఎవరిని చెప్పగలుగుతున్నావు? లేకపోతే నీ ఉద్యోగాన్ని చెప్తున్నావా? లేకపోతే నీ భార్యని చెప్తున్నావా? లేకపోతే నీ బిడ్డలను చెప్తున్నావా? లేకపోతే నీ కలిగిన ఆస్తి అని చెప్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు, ఇవన్నీ కాదు. మొట్టమొదటిగా ఎవరికి స్థానం ఇవ్వాలి చెప్పండి? దేవునికి మాత్రమే స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలా స్థానం ఇచ్చేవారు వారి ఏమని కోరుకుంటారు తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక వరం అడిగానంట. ఆ వరం ఏంటి చెప్పండి? ఆ వరం ఏంటంట? యెహోవా యొద్ద ఒక వరం నేను అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో ఏం చేయగోరుచున్నాను? నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటే అని అంటాడు. ఈ మాట ఇంకొక చోట కూడా మీకు కనపడుతుంది. ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిద్దరు సహోదరులను చూసి ఒకటి మాత్రమే నేను కోరుకుంటున్నాను అని అంటాడు. అది ఎవరి గురించి మాట్లాడాడు? మరియను గురించి. మార్త అనేకమైన పనుల్లో ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు అనేకమైన పనులకు ఉన్నావు, కానీ నేను ఒక్కటి మాత్రమే కోరుకుంటున్నాను. మరి అదే కోరుకుంది. ఆమె ఏం చేసిందని అంటే నా పాదముల దగ్గర కూర్చొని నా మాటలు ఆమె ఏం చేస్తుందంట? వింటూ ఉంది అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఫిలిప్పీలు 3వ అధ్యాయము 14 వచనములు కూడా చూడండి. ఫిలిప్పీలకు 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యుద్ధకు నేను ఏం చేస్తున్నానంట? పరిగెత్తుతూ ఉన్నాను. ఏం చేస్తున్నాడంట? గురి యుద్ధకు పరిగెత్తుతున్నాను. పాతవన్నీ మర్చి అని అంటాడు. సమస్తమును విడిచిపెట్టి గురి యుద్ధకు నేను పరిగెత్తి పైన అంటాడు చూడండి. సహోదరులారా 13వ వచనం, నేను ఇది వరకు పట్టుకొని ఉన్నాను తలంచుకొనను, అయితే ఒకటే చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. ఒకటి మాత్రమే అంటున్నాడు. ఒకటే నేను కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. మరియను ఉద్దేశించి, అంటే మరి చేసిన పనిని చూసి దేవుడు అంటున్నాడు. ఈ దావీదు అంటున్నాడు, ఒక్కటే నేను కోరుకుంటున్నాను, నాకు ఒక్క వరం అడుగుతున్నాను. అదేంటి అని అంటే, ప్రభా ఏం చేయాలి? నేను నీ సన్నిధానంలో ఉండుటకు నాకు కృప
కృప దయచేయండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. జ్ఞానము కలిగిన హృదయము ఏముంటుందంటే, ఒకటి దేవుడు నిత్యమైన వాడని తెలుసుకుంటుంది. జ్ఞానం కలిగిన హృదయం రెండవది మనుష్యుడు లోకములో శాశ్వత కాలం ఉండడు అని తెలుసుకుంటుంది. జ్ఞానం కలిగిన హృదయం మూడవది నేర్చుకునేదై ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో నేర్చుకోవలసిందేంటో అది నేర్చుకునేదై ఉంటున్నది. నాలుగవది మనం చూసినట్లయితే జ్ఞానము కలిగిన హృదయము ఏమని మాట్లాడుతుందో 13వ వచనము నుండి 16వ వచనం వరకు మనం చూడండి. 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకు ఎందువు, నీ సేవకులు చూచి సంతాపపడము, ఉదయం నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములు ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపు. మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ రోజున మనం ఎదురు చూస్తుంది దేని కొరకనంటే, ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎదురు చూస్తున్నాం. నిత్యము మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో ఆయన రాకడ ఏ క్షణమందు వచ్చినా కూడా సిద్ధపడే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన వచ్చిన రోజున ఈ భూమి మీద అనుభవించిన ఎన్ని సంవత్సరాల శ్రమలైనా అవి ఆ రోజుతో కంప్లీట్గా ముగించబడతాయి. హల్లెలూయా చెప్పండి. అందుకే యోబు అంటాడు కదా, ఒక తల్లి కనిన వ్యక్తి ఈ లోకములో సమస్యలో పుడుతున్నాడంట. ఆ సమస్య ఎప్పుడు వరకునంటే ఆ మనిషి లోకములో చనిపోయేంత వరకు కూడా. హల్లెలూయా చెప్పండి. ఐ బోర్న్ ఇన్ ట్రబుల్, సమస్యలోనే పుట్టాను, ఈ లోకములో మరణించినప్పుడు నా సమస్య తీరబడుతుంది. అయితే నా పరిస్థితులన్నిటికీ సంతోషం ఎప్పుడు అనంటే, సమాధానం ఎప్పుడు అనంటే, నా ప్రభు తిరిగి ఆయన వచ్చినప్పుడు ఈ సమస్యలన్నిటికీ ఏం కలుగుతుంది చెప్పండి? ఒక ముగింపు అనేది కలుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకో నాకు తెలియదు కానీ ఒక మాట మాత్రమే చెప్పాలని మొదలుపెట్టాను, కానీ చాలా మాటల్లోనికి దేవుడు తీసుకెళ్తూ మనని బలపరుస్తున్నందుకు దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం, గట్టిగా హల్లెలూయా చెబుదాం. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఈ వారకాల సమయంలో దేవుడు అనేక విషయాలు నేర్చుకొనటానికి, దేవుని సన్నిధానంలో అనేక విషయాలు నేర్చుకొనటానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఎంత సంతోషము, ఎంత ఆనందం అనంటే, మన పరిస్థితులన్నిటికీ దేవుడు మనకి జవాబు ఇచ్చేవాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ విషయాలలో నిర్ణయించేది ఎవరంటే దేవాది దేవుడై ఉంటున్నాడు. మనం నిర్ణయిస్తే మారవు. ఎవరు నిర్ణయించాలి? దేవుడే నిర్ణయించాలి. అందుకనే దేవుడు ఒక సందర్భంలో పాపం మోషే దేవుని బతులాడుకుంటాడు, దేవా నేను ఇంత కష్టపడి ఈ ప్రజలందరినీ నువ్వు నడిపించమంటే నడిపించాను, వాగ్దాన దేశం అని నన్ను ఊరించావు, నన్ను ఒకసారి వెళ్ళని ప్రభు అంటే దేవుడు అంటాడు, కుదరదు, అస్సలు వెళ్ళే ప్రసక్తి లేదంటాడు ఆయన. కారణం ఏమిటి? ఆయన చూపించిన ఒక అవిధేయత. దేవుడు మాట్లాడమన్న కాడ ఏం చేశాడు చెప్పండి? కొట్టాడు. చివరికి దేవుడు అంటాడు, ఒకవేళ ఒక పని చేయి, అది అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీదకి ఎక్కి అట్లీస్ట్ అక్కడ నుంచి ఉన్నా చూసుకోని అంటాడు. అయితే ఈ రోజున ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, అనేక చోట్ల మరణాలు జరుగుతున్నాయి కదండి, అనేక చోట్ల మరణాలు జరుగుతున్నాయి, సేవకులు చనిపోతున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ మరణాలతో ఎక్కడ ఏం పరిచర్య ఆగిపోదు. ఈ మరణాల వల్ల ఎక్కడ కుటుంబాలు ఆగిపోవు, పరిస్థితులు ఆగిపోవు. దాని తరువాత దేవుడు ఏర్పరచుకున్న వారు ఖచ్చితంగా లేపబడతారు. హల్లెలూయా చెప్పండి. అందుకే బైబిల్లో ఒక వ్యక్తి తర్వాత ఒక వ్యక్తి కంపల్సరీ ఉంటాడు. ఒక మోషే వెళ్ళిపోతే నెక్స్ట్ ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఆ యెహోషువతో దేవుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏంటి తెలుసా? నువ్వు రాయాలి. మోషేతో దేవుడు అంటాడు, నువ్వు రాసి ఏం చేయాలంటే అది నువ్వు యెహోషువకి ఇవ్వాలి అని అంటాడు. చూడండి, ఆ మాట నిర్గమాకాండం 17వ అధ్యాయము 14వ వచనములో రాయబడి ఉంటుంది. నిర్గమాకాండము 17వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను అమాలేకుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయనందును గనుక జ్ఞాపకార్థముగా
గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు నీవు వినిపించుము. హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడు? ఇది రాసి నువ్వు ఎవరికి వినిపించాలి? యెహోషువకి వినిపించాలి అని దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదాం. అంటే నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అని అంటే, ఎన్ని పరిస్థితులు జీవితంలో ఎదురైనా ఒక విజయం అనేది చివరికి మన కొరకు రాయబడుతుంది. హల్లెలూయా చెప్పండి. సాతాను ఎంత శోధించినా, ఎన్ని పరిస్థితులు మన జీవితంలోకి తీసుకొచ్చినప్పటికీ కూడా చివరికి ఒక మాట మన కొరకు దేవుడు ఖచ్చితంగా విజయం అనేదే మనకి రాస్తాడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, మోషే విజయం అనేది రాయి. నువ్వు రాసి నెక్స్ట్ జనరేషన్లో నీ తర్వాత నడిపిస్తున్న యెహోషువ చేతిలోనికి కూడా దానిని అప్పగించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మరొక మాట కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రస్తుత దినాల్లో దేవుని బిడ్డలైన మనం కొన్ని పరిస్థితులు చూసి అలసిపోతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు కూడా మనకి చాలా బాధేస్తుంది. ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, భక్తిగా ఉంటున్నాను, అయినా లోకములో ఉన్న వాళ్ళకైతే ఏం పరిస్థితులు లేవు, నాకు మట్టికి ఎందుకు ప్రభువా, నాకు మట్టికి ఎందుకు అని కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం మనం. అవునా కదా? నిన్ను సేవిస్తున్నానే, నిన్ను వెంబడిస్తున్నాను కదా ప్రభువా, అయినను వాళ్ళకైతే ఏం పరిస్థితులు లేవు ప్రభువా, నాకు మట్టికే ఈ పరిస్థితులు ఏంటి? దేవుడు చాలా తెలివైన వాడు. ఆయన ఎప్పుడన్నా దేవుడికి నువ్వు ప్రశ్న వేస్తే ఆయన ఆన్సర్ చెప్పాడు, నీకు ఒక క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేస్తే నీ ఆన్సర్ ఆ క్వశ్చన్లో ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. మీకు అది చూపిస్తాను. ఇర్మియా గ్రంథంలో చూడండి, ఆ మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరు కదా, నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవు ఏమి చేయుదువు? నీ సహోదరులు సహితము, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గెలిచేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. ఇక్కడ ఆలోచించినట్లయితే పరిస్థితి ఏంటి అని అంటే, ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, దేవుడు అంటున్నాడు ఎందుకు జరుగుతుందో చెప్తాను. ఎలా జరుగుతుందండి? దేవుడు ఆయనకి ఒక క్వశ్చన్ వేశాడు. క్వశ్చన్ వేసి ఏమంటున్నాడనంటే, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టారు కదా, అంటే నడుస్తున్న వాడితోనే నువ్వు అలిసిపోతే రౌతులతో నువ్వు ఎలా పరిగెత్తగలుగుతావు అంటున్నాడు దేవుడు. ఆ మాట మీకు అర్థమైందా? చాలా లోతుంది ఆ మాటలో, మీకు ఎంతవరకు అర్థమవుతుందో కానీ. దేవుడు అంటున్నాడు, ఇక్కడ అలిసిపోతుంది నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళెంక చూసి మాట్లాడుకుంటున్నప్పుడు నీవు ఏం చేసుకుంటున్నావు? నిరాశ పెట్టుకొని నువ్వు అలిసిపోయేటట్టు చేసుకుంటున్నావు. నీవు ఈ నడిచే వారితోనే నువ్వు అలిసిపోతే నీ పరుగు ఎంత అంటే నువ్వు రౌతులతో పరిగెట్టవలసిన వ్యక్తివై ఉంటున్నావు. అందుకనే ఏలియా విషయంలో మనం చూస్తాం, ఆహాబు రథముల కంటే ఏలియా ముందెళ్ళిపోయాడంట. హల్లెలూయా చెప్పండి. రథముల కంటే స్పీడ్ ఎలా వచ్చింది మరి ఆయనకి? దేవుడు అదే అంటున్నాడు. అంటే నడిచే వారిని చూసే నువ్వు అలిసిపోతే నువ్వు నడవలేని నువ్వు ఆ రౌతులతో ఎలాగా పరిగెట్టగలవు? ఆ యోర్దాను ప్రవాహమును నీవు వచ్చినప్పుడు ఏం చేస్తావు అని ప్రభువు నేను అడుగుతున్నాడు. అంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రస్తుత పరిస్థితులను దేనిని చూసి మనం ఎవ్వరము కూడా అలసిపోవద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. మనము అలసిపోతే లోకస్తుల వలె అయిపోతాం. మనము నీరసిల్లిపోతే లోకస్తులతో లాంటి వాళ్ళు అయిపోతాం. దేవుడు అంటున్నాడు, ఈ పరిస్థితులు ఏమి కొత్త కాదు, నా వాక్యం మీరు తీయండి. ఈ పరిస్థితుల కంటే మించిన పరిస్థితులు, మీకు తెగుళ్ళు పరిస్థితులు అన్నీ దేవుని వాక్యంలో కనపడుతున్నాయి. కానీ ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుని బిడ్డలను దేవుడు విడిపించగా వారు పరిగెత్తారు. హల్లెలూయా చెప్పండి. వారు పరిగెత్తారు, యోర్దాను ప్రవాహములను దాటారు, ఎర్ర సముద్రములను దాటారు, ఎరుకో గోడలను కూలగొట్టారు, కనాను దేశములో ప్రవేశించారు. ఆ దేశములో ఉన్న శత్రువులను కూడా అనగదొక్కగలిగినంత శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. కనుక
ఈ లాక్డౌను, ఈ కరోనా, ఈ పరిస్థితులన్నీ ఏంటో తెలుసా? వామప్ అన్నమాట, ట్రైనింగ్. ఎలా చెప్పండి, పొద్దున్నే పరుగు చేసేవాడు ఏం చేస్తాడు? ఏమండి, మంచి స్పీడ్కి వెళ్ళాలనుకునే వ్యక్తి పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు. ఈ 4ంటికి ప్రార్థన, 7ంటికి ప్రార్థన, ఈ జూమ్ ప్రార్థనలన్నీ ట్రైనింగ్ అనమాట మనకి. హల్లెలూయా చెప్పండి. దేవుడు మన ఎక్సర్సైజులు చేపిస్తున్నాడు. ఈ ప్రార్థనలన్నీ ఏమవుతాయి అంటే ఒకరోజు నీ జీవితంలో ఒక స్పీడ్ తీసుకొస్తుంది అది. హల్లెలూయా చెప్పండి. మీరు చూపించండి బైబిల్లో ఎక్కడన్నా ప్రార్థన వ్యర్థమైపోయింది ఎక్కడన్నా ఉందా? బైబిల్లో ఎక్కడ లేదు. ప్రార్థన వ్యర్థమైపోయిన ఏ సందర్భం కూడా మీకు కనపడదు. ప్రార్థన అన్నిటికంటే శక్తి కలిగినది. మనం చేసే ప్రార్థన అన్నిటికీ దేవుడు కౌంట్ వేసుకుంటూ ఉంటాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అందుకని ఈ దినాల్లో ప్రార్థన తగ్గకూడదు, విశ్వాసము కూడా తగ్గకుండా ముందుకు సాగిపోవాలి. అలా మనము సాగిపోతే నేను ఒక్కటే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి అని అంటే, రానున్న దినాల్లో దేవుడు ఈ కాంపిటీషన్లో పరిగెట్టే వాళ్ళు పేర్లు చెప్తారు కదా, గెలిచిన వాళ్ళు పేర్లాగా నీ పేర్లు చెప్పడం దేవుడు మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. నీ కుటుంబ పేరుని దేవుడు చెప్తాడు. నీ వ్యక్తిగత పేరును దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ట్రాక్ మీద పరిగెట్టేవాడు అటు ఇటు చూస్తాడా? పరుగు పందెంలో పరిగెత్తేవాడు పక్కకు చూస్తాడా? ఎక్కడ చూస్తాడు చెప్పండి? గమ్యం మాత్రమే చూస్తాడు. ఇప్పుడు మనం పరుగు పందెంలో ఉన్నాం. ఏ పందెంలో? ఆశీర్వాదములు పొందే పరుగు పందెంలో మనం ఉన్నాం. ఇదేంటి ప్రభు ఆశీర్వాద సంవత్సరం అన్నాం? ఇదన్నీ ఏంటంటే ఆశీర్వాదానికి ట్రైనింగ్ కావాలి. మరి ట్రైనింగ్ పొందుకోవాలి. దానికి ఆత్మీయ బలం అనేది సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకనే ఇంకొక 2-3 మాటలు కూడా చెప్పి ముగించాలని ఆశపడతాం. వాస్తవంగా ప్రభు నా హృదయంలో ఈరోజు ఇచ్చిన వాక్యం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, గత కొద్ది దినాలుగా మనం మాట్లాడుకుంటుంది ఏమిటి అనంటే, సంఘము ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి అనేక యాంగిల్స్గా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. గత వారము దేవుడు ఎందుకనో ప్రత్యేకంగా దేవుడు దేని గురించి మాట్లాడాడు? ఒట్టును గురించి మాట్లాడాడు. దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు చాలా క్లియర్గా ప్రభువు నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన రోజు నుంచి ఆ దేవుని యొక్క తీర్మానములలో ముందుకు సాగటానికి దేవుడు ఎంతో కృప అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ సబ్జెక్ట్లోనే కంటిన్యూ అవుతున్నప్పుడు నేను చాలా 3 రోజుల నుంచి ప్రార్థన చేసిన, ప్రభువా ఏం చెప్పాలి వాక్యం, ఏం చెప్పాలి వాక్యం అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏమిటి అని అంటే, ఈ ప్రస్తుత పరిస్థితిలో మనం ఏం మాట్లాడుకుంటున్నామనంటే, మన ఆశీర్వాదం అంతా ఎక్కడుందంట? సంఘములో ఉంది. చెప్పండి, మన ఆశీర్వాదం ఎక్కడుంది? సంఘములో ఉంది. అందుకు దేవుడు సంఘాన్ని మనం ఎలా ప్రేమించాలో, లేకపోతే సంఘము నుంచి ఆశీర్వాదం ఎలా వస్తుందో ఇవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఈ ప్రస్తుత పరిస్థితులలో అపవాది అయిన సాతాను మనిషి హృదయం లోపల పెట్టే ఆలోచన ఏంటో తెలుసా? చర్చిలు మూసేస్తున్నారు కదా, ఆరాధన జరగట్లేదు కదా, అసలు ఆరాధన చర్చ్ అవసరమా, అసలు పాస్టర్ అవసరమా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా? చాలామంది ఈ రోజున ఏం అవసరం లేదు, ఎక్కడ ఉన్నా మనం దేవుడు మన మాట వింటాడని చాలామంది టీవీ ఎవాంజలిస్ట్ అయిపోయింది ఈరోజు చాలామందికి. కానీ ఆ టీవీ పేలిపోయిన రోజు నీ సంగతి ఏంటి? హల్లెలూయా చెప్పండి. అవునా కదా? ఏదైనా ఎప్పుడైనా ఆగిపోవచ్చు, మనం చెప్పలేం. అవునా కదా? దేవుని యొక్క మందిరము గురించి అప్పుడు నాకు ప్రభువు నేర్పించింది ఏంటంటే, ఈరోజు నువ్వు చెప్పవలసింది 2 విషయాలని చెప్పాడు దేవుడు. ఒక సర్వీసులో నువ్వు చెప్పవలసిన విషయం ఏంటంటే, అసలు పాస్టర్ ఎందుకు అవసరం? రెండవ సర్వీసులో దేవుడు అన్నాడు, దేవుని మందిరములో ఘనత ఉంటుందంట. చెప్పండి, ఏముంటుంది? ఘనత ఉంటుంది. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటాడు దేవుడు. ఆ ఘనత ఎలా వస్తుంది? ఆ ఘనత ఏ రీతిగా వస్తుంది? ఆ మాటలు దేవుడు చెప్పమన్నాడు. అందుకే యాక్చువల్గా నేను ఈ వాక్యం నుంచి మొదలు పెట్టాలి, కానీ మీ హృదయాలు దేవుడు చూసో, మీ హృదయపు ఆశను చూసో, ఎవరినో బలపరచాలని ఆశపడిన దేవుడు చాలా మాటలు మీతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగా. నేనైతే అండర్టేక్ అని ఒక్క మాట చెప్పేసి వాక్యంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ప్రభు నేను ఖచ్చితంగా నమ్ముచున్నాను, ఈ ఉదయకాలం మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నందుకు దేవునికి స్తోత్రం. ఇంకొన్న ఈ కొద్ది 10 నిమిషాలలో అసలు ఎందుకు దేవుని సేవకుడు మనకు అవసరం అనేది మనం గుర్తించుకోవాలి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది మనకి పెద్ద సేవకుడితో పని ఏమి లేదు అని అనుకుంటాం. ఏమండి, సేవకుడితో పని లేదా? ఒక మాట చెప్పనా, నిన్ను నువ్వు పెళ్లి చేసుకోగలవా?
చేసుకోలేవు. నిన్ను నువ్వు పాతి పెట్టుకోగలవా? పాతి పెట్టుకోలేవు. అవునా కదా? సింపుల్గా అర్థం చేసుకో. అంటే పెద్ద థియాలజీ లేకపోతే పెద్ద లాజిక్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటంటే నిన్ను నువ్వు వెలి చేసుకోలేవు, నిన్ను నువ్వు పాతి పెట్టుకోలేవు, నిన్ను నీవు బాప్టిజం ఇచ్చుకోలేవు. నీకు ఎవరు కావాలి? ఖచ్చితంగా దేవునికి సేవకుడు కావాలి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్లో మీరు చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో అనేక సార్లు నేను చెప్తా ఉంటాను కదా, 3వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం. నాకిష్టమైన కాపర్లను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. నాకు ఇష్టమైన కాపర్లను నేను దేవుడు అంటున్నాడు, నేను పెట్టుకున్నాను కదా బైబిల్లో. అందుకని కొత్త నిబంధనలు చూద్దాం. కొంతమందిని దేవుడు ప్రవక్తగాను, కొంతమంది సేవకులుగాను, కొంతమందిని దేవుడు బోధించువారుగాను, కొంతమంది అపోస్తులుగాను దేవుడు ఏం చేశాడంట? ఎన్నుకొని ఉన్నాను అని అంటాడు దేవుని వాక్యంలో. హల్లెలూయా చెప్పండి. కొంతమందికి పాస్టర్లు ఎన్నుకున్నాడు. అన్నిటికంటే కష్టమైన ఉద్యోగం పాస్టర్ ఉద్యోగమే. ఎందుకంటే ఇవాంజలిస్ట్ అనుకోండి, ప్రతిరోజు ఒక వాక్యం చెప్పేసి అటు చెప్పి ఇటు చెప్పి ఇటు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఒక పాస్టర్కి చాలా కష్టం. ఎందుకంటే వాక్యము చెప్పాలి, గొర్రెలను కాసుకుంటూ ఉండాలి. ఏమంటే ఈ బలహీనమైనప్పుడు వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? గాయపడినప్పుడు నూనె రాయాలి. చాలా పనులు ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. అవి నేను చెప్పే కదా, ఒకసారి గొర్రె ఎప్పుడు కూడా వెనక్కి తిరగదంట. ఇటు వెళ్ళిపోదాం అనుకుంటే అది వెళ్ళిపోద్ది. కాంపరిగా వచ్చేటట్టు దాని వెనకాల వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ ప్రస్తుత దినాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, దైవ సేవకుడు అనేవాడు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఆ సేవకుడు లేకుండా బయట మనము ఏ విధముగాను ఆత్మీయంగా వర్ధిల్లటానికి అవకాశము లేదు. ఒకవేళ వర్ధిల్లినా కూడా ఆ ఆత్మీయత స్థిరముగా ఉండదు. ఆ ఆత్మీయత దారి తప్పిపోతూ ఉంటుంది. ఆ ఆత్మీయత ఎందుకంటే దేవుడే అంటాడు కదా, మీరు ఏమన్నాడు? కాపరి లేని గొర్రెలు ఏమవుతాయి అంట? నశించిపోతాయి, త్రోవ తప్పిపోతాయి అని అంటాడు. ఏమైపోతాయి అంట? త్రోవ తప్పిపోతాయి. ఎఫెసీయులకు 4:11 కూడా చూడండి. ఎఫెసీయులకు 4:11 ఒక మాట రాస్తుంది. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలుగు వరకు ఆయన ఈలాగు నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి నాకు అసలు పాస్టర్ వద్దు అని అనుకుంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడనంటే, ఒక తండ్రి కుటుంబం ఉండి నాకు తండ్రి వద్దు కుటుంబం వద్దని వెళ్ళిపోయే ఒక బిడ్డకి సమానం. ఇంగ్లీష్లో దాన్ని ఇప్పుడు అది ఫిజికల్గా మనం అంటాం. అంటే ఒక తండ్రి ఉండి కూడా ఒక బిడ్డ ఆ తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఏమంటాం? శారీరకంగా తిరుగుబోతు అని అంటాం. అలాగైతే ఆత్మీయ తిరుగుబోతులు కూడా ఉన్నారు, అంతే కదా. భౌతికమైన తండ్రిని విడిచిపెడితే భౌతికంగా తిరుగుబోతైన కుమారుడు అని అంటాం. ఇప్పుడు ఆత్మీయ తండ్రి లేకపోతే అతడు ఆత్మీయమైన తిరుగుబోతనాలి. మనం ఆ ఆత్మీయమైన తిరుగుబోతని ఎలా మనకి తెలుస్తుంది అని అంటే, బైబిల్లో ఆది కాండంలోనే స్టార్ట్ అయిపోయింది ఆత్మీయ తిరుగుబోతు. మొట్టమొదటి ఆత్మీయ తిరుగుబోతు ఎవరంటే కయీన్ అన్నమాట. ఆ కయీను చేసింది ఏమిటి అని అంటే, దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని యొక్క ఆ తండ్రి ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ అధికారములో నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయిన వ్యక్తిగా మనకి కనపడతా ఉంటాడు. ఒకసారి చూడండి, ఆ ఆదికాండం 4వ అధ్యాయములో ఆత్మీయ తిరుగుబోతుల యొక్క లక్షణాలు మనకి కనపడతా ఉంటాయి. ఆదికాండము 4వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని మనం చదువుతూ ఉంటే మనకి అర్థమవుతుంది. 11వ వచనము నుండి మనం చూడండి. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనిటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడదువు. ఆత్మీయ తిరుగుబోతులు ఎవరంట? శపించబడిన వాళ్ళు. అర్థమవుతుందా? ఆత్మీయ తిరుగుబోతులు ఎవరంట? శపించబడిన వారు అని అంటున్నాడు.
12వ వచనములో కూడా మీరు చూడండి, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశరి దిమ్మరి వలె ఉందు అనెను. ఏమంటున్నాడు? కష్టపడతావు, పని చేస్తావు, కానీ అవేవి కూడా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారవు. దేశ దిమ్మరుగా తిరుగుతూ ఉంటావంట. కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు. ఎవరు ఇళ్ళు అని అంటే ఆత్మీయ తిరుగుబోతులు. తర్వాత వచనము కూడా మీరు చూడండి, తర్వాత వచనం మనం చూస్తే 14వ వచనములో ఏమంటున్నాడు? నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టేదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివైందును, కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవునితో ఏమాత్రము కూడా కనెక్షన్ లేనివాడిగా మనకి కనబడుతున్నాడు. 14వ వచనములో భయముతో బ్రతుకుతున్నవాడిగా కనబడుతున్నాడు. చూసారా, ఏంతో బ్రతుకుతున్నాడంట? భయముతో బ్రతికేవాడిగా కనబడుతున్నాడు. తిరిగి 15వ వచనం, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలిగెను, మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండినట్లయితే యెహోవా అతనికి ఒక గుర్తు వేసాను అని రాయబడిందనమాట. అంటే దేనికి గుర్తేశాడు? దేవుని యొక్క కోపమునకు గుర్తేస్తున్నాడు అంటున్నాడు వాళ్ళ మీద, అతని మీద. అర్థమవుతుందా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా? 16వ వచనంలోకి చూడండి. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశములో కాపురముండెను. 17వ వచనము చూడండి. కయ్యను తన భార్య కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును పెట్టి హానోక్ అని పేరు పెట్టాను. ఈ వచనాలన్నీ మనకి నేర్పిస్తున్నది ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే చూడండి, దేవునితో కనెక్షన్ లేదు, దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. 16వ వచనం చూస్తే తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? తిరుగుతూనే వాండరర్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి స్థిరము లేనివాడుగా తిరుగుతున్నాడు. పని చేస్తున్నాడు కానీ ఏం ఉపయోగం లేదు. శాపకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళాడు. దేవుని యొక్క ఆ కోపము యొక్క ముద్రను మోసుకెళ్తున్న వాడుగా ఉంటున్నాడు. భయము చేత, ఆ మరణపు భయము చేత జీవించుచున్నవాడిగా కనబడుతున్నాడు. తండ్రి ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ ఇంకా ఒంటరితనంలోనే జీవిస్తున్నాడు. ఎవరితను చెప్పండి? ఎవరితడు? ఆత్మీయ తిరుగుబోతు. చెప్పండి, ఎవరు? ఆత్మీయ తిరుగుబోతు. అంటే అతనికి ఎవరు లేరు? ఆత్మీయ తండ్రి లేడు. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. అతనికి ఎవరు లేరంట. అందుకే అంటున్నాను, అందుకే మనకి దైవ సేవకుడు అవసరం. ఇక్కడ అంటున్నాడు కదా, అందుకే మనకి ఎవరు అవసరం అంట? దైవ సేవకుడు అవసరం. చూడండి, ఆ మాటలు కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక దైవ సేవకుడు ఉంటే మనకు కలిగే లాభం ఏమిటో కూడా చూపించి నేను దేవుని వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించువాడు ఒక్కడును లేడు, వెదుకువాడును ఒక్కడును లేడు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. అంటే అర్థం ఏంటి? ఒక కాపరి ఉంటే గొర్రెలు అలాగా సంచరించడానికి అవకాశము లేదు. అదే కదా, ఒక కాపరిని కలిగి ఉంటే గనక ఈ గొర్రెలు చెదిరిపోవు అంటున్నాడు దేవుడు. అంటే నీ జీవితంలో చెదిరిపోకుండా ఉండాలనంటే, నువ్వు అటు ఇటు చెదిరిపోకుండా ఉండాలంటే నీకెవరు అవసరం చెప్పండి? ఒక కాపరి అవసరం. 8వ వచనం చూడండి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకల విధమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొని కానీ గొర్రెలను మేపరు. అంటే ఇక్కడేమంటున్నాడంటే, అది కాపరి గురించి మాట్లాడుతున్నప్పటికీ అంటే కాపరి లేని గొర్రె ఏమవుతుంది అనేది మనం నేర్చుకుంటున్నాం, అవునా కదా? ఎందుకు కాపరి అవసరం అనేది మన యొక్క పాయింట్ ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, కాపరి లేకపోతే ఆ గొర్రె ప్రతి అడవి మృగం నోట్లోకి వెళ్ళి పడిపోతుంది అంటున్నాడు. అర్థమవుతుందండి?
మన జీవితంలో కాపరి లేకపోతే ఏమవుతామంట, ఎప్పుడు ఏదో ఒక ప్రమాదంలోకి వెళ్ళి పడిపోయే అవకాశం మనకి ఉంది అని అంటున్నాడు. తర్వాత మనము 16వ వచనము చూడండి, 16వ వచనము 34:16లో తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదనని, గాయపడిన దానిని కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచును, అయితే క్రొవిన వాటిని బలముగల వాటిని శిక్షకు మేత పెట్టి లయపరిచేదను. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే గొర్రె నశించిపోకుండా ఉండడానికి. హల్లెలూయా చెప్పండి. అంటే గొర్రె లేకపోతే, అది కాపరి లేకపోతే గొర్రె ఏమైపోద్దంట, నశించిపోతుంది. తర్వాత 19వ వచనం చూడండి, మీరు స్వచ్ఛమైన నీరు తాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో తొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దాన్ని అవి త్రాగవలెనా అంటున్నాడు. అంటే కాపరి నీకు లేకపోతే జంక్ ఫుడ్ అంటారు తెలుసా. మన పిల్లలకి ఎక్కువ జంక్ ఫుడ్ ఇష్టం, మంచి మంచి ఆహారం, పుష్టినిచ్చే ఆహారం ఇంట్లో పెడితే వాడికి నచ్చదు. లేస్ ఇష్టం, వాడు కూడా లేజ్లాగే తయారవుతాడు, లోపలంతా గాలి తప్ప ఏముండదు, అవునా కదా. ఆ లేసు జంక్ ఫుడ్ ఎక్కువ తింటా ఉంటాడు. ఆ జంక్ ఫుడ్ తినకుండా, అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఒక గొర్రెకు గనక కాపరి లేకపోతే కనపడిన ప్రతి ఆహారం తింటా ఉంటుందంట. ఆ తింటున్న ఆహారం ఎలాంటిది అంటున్నాడు చెప్పండి, ఎలాంటిది అంటున్నాడు? కాళ్ళతో త్రొక్కినది, కాళ్ళతో కలకల చేయుట మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని, కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? గొర్రెలకు ఒక కాపరి లేకపోతే అది ఏం చేస్తుందంట, బురద కలిపింది తాగేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? దాని శరీరమునకు అనుకూలం కానీ ప్రతి ఆహారాన్ని ప్రతి చోటకెళ్ళి, ప్రతి టీవీ ఆన్ చేసి ప్రతి ఒక్క దగ్గర నుంచి తీసేసుకుంటా ఉంటుంది. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, దేవునికి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి 26వ వచనం కూడా చూడండి, 34:26 వచనం, వారిని నా పర్వతము చుట్టుపట్లు స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షం కురిపించేదను, దీవెనకరముగు వర్షములను కురిపించేదను. దేవునికి స్తోత్రం. అంటే ఒక కాపరి నీకుంటే గనక, ఆలోచించండి, ఒక కాపరి నీకుంటే ఆ కాపరి నీకు సహాయం చేస్తాడు. ఏంటో తెలుసా? దీవెనకరమైనవి, ఋతువుల ప్రకారము దీవెనకరమగు వర్షములను పోగేసుకుంటానికి సహాయపడతాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దీవెనకరమైన వర్షములు పోగు చేసుకుంటానికి, అట్టి స్థలములలోనికి వెళ్ళటానికి కాపరి నీకేమవుతాడు చెప్పండి, ఉపయోగపడేవాడిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే ఎస్కేల్ గ్రంథంలో 33వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూడండి. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలని నీవు అతనిని హెచ్చరింపు చేయగా, అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం ఉంది, కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడు కూడా నీకు ముందు కలగబోయే ప్రమాదములను తెలియచేసి చూపించేవాడు సేవకుడు. హల్లెలూయా చెప్పండి. కొన్నిసార్లు అందుకే సేవకుడు మొత్తుకొని మనకి కొన్ని మాటలు ఎందుకు చెప్తాడంటే, ముందు రాబోతున్న ప్రమాదములో నువ్వు చిక్కబడకుండా ఉండడానికి. ఈ రోజున చూడండి, యవనస్తులు జూమ్ మీటింగ్ జరుగుతుంది. ఎందుకు మీటింగ్స్? నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఎందుకో ప్రభు నాకు ఇచ్చిన మాట, సాక్ష్యాల ద్వారా పెట్టు అన్నాడు దేవుడు. 21 రోజులు దేవుడు 21 సాక్ష్యాలను వినిపించన్నాడు. దేవుడు చెప్తాడు కానీ క్లారిటీ ఇవ్వడు నాకు. అది జరుగుతున్నప్పుడే నాకు క్లారిటీ వస్తూ ఉంటుంది. దేవుడు 21 రోజులు ఈ సాక్ష్యాలు పెట్టంటే ప్రభా ఎందుకు అనుకున్నాను. కానీ ప్రతిరోజు ఒక సాక్ష్యాన్ని వింటున్నప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, ఒక్కొక్క యాంగిల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఏదో ఒక సమస్యను దేవుడు పరిష్కరిస్తున్నాడు. మొదటి రోజే తల్లిదండ్రుల యొక్క విలువను దేవుడు తెలియజేశాడు. రెండవ రోజు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని వైపు మనం చూస్తే ఎలా ఉంటుందని. మూడవ రోజు మనము తెలియకుండా ఎలా బంధకాల్లో పడిపోతున్నామో, ఎంత భయంకరమైన చీకట్లోకి మనం వెళ్ళిపోతున్నామో, ఏదో తెలుసుకుందామని ఏదో అనుకొని మనమే జ్ఞానవంతులు అనుకొని వెళ్ళిపోయి చివరికి ఎలాంటి చిక్కుల్లో పడిపోతున్నామో మనం చూస్తున్నాం. గత రాత్రి కూడా మరలా అద్భుతమైన
అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాము. మనం తల్లిదండ్రులుగా పిల్లల పట్ల మనమేదో మన బాధ్యత తీసేసుకోవాలి అని తీసుకుని కొన్ని నిర్ణయాలు ఎలాంటి పరిస్థితుల్లోనికి వారిని తీసుకెళ్తున్నాయో, ఇలా దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క రకమైన సాక్ష్యముల ద్వారా మన యవనస్తులు మనం కూర్చొని చెప్తే నేర్చుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు ఇప్పుడు, అవునా కదా? మీరు చెప్పేది ఏంటి, మీకేం తెలుసులే అంటారు మనల్ని. కానీ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ముందుగానే పరిస్థితులను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చేయగలిగిన గొప్ప పని చూడండి ఏమిటి అనంటే, అట్టి మాటలు వినటానికి మనము వారిని ఏం చేయాలి చెప్పండి, ప్రేరేపించాలి, కొంచెం పట్టించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే జీవితం, ఎందుకంటే ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, మీరు అంటే నా మీద ఎంత యవనస్తులు కోపపడినా విసుగున్నా నేను వాళ్ళని వెంటాడుతూనే ఉంటా. కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఒకటే నాకు తెలుసు, ఏంటంటే ప్రతి యవనస్తుని యొక్క పైన దేవుని యొక్క బలమైన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నెరవేర్చబడితేనే కొన్ని కుటుంబాలకు ఆన్సర్ అవుతుంది. అది కొన్ని కుటుంబాలు అప్పుడే ఘనపరచబడతాయి. దేవుడు ఎప్పుడు అంటాడు, ఇదిగో నీ ద్వారా నీ కుటుంబం ఉన్నత స్థితికి వెళుతుంది, నీ ద్వారానే నీ తల్లిదండ్రులు ఈ స్థితిలోనికి మారబోతున్నారు అని దేవుడు చెప్తూ ఉంటాడు. అంటే ఎవరిని బట్టి? ఆ బిడ్డలను బట్టి. ఆ బిడ్డలను మనం నడిపించాలి, ఆ బిడ్డలకు మనం సహాయం చేయాలి. 21 రోజుల్లో ఒక ప్రార్థన అంశం ఏంటంటే, దేవుడు చెప్పింది, వారు చేరవలసిన వాగ్దానముల్లోనికి భౌతికంగాను అన్ని విషయాలను చేరడానికి దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. కనుక అర్థమవుతుందండి. అందుకనే కాపరి అవసరం. ఒక కాపరిగా మేము చేయగలిగింది ఏంటంటే, ప్రభు ఇచ్చిన ఆలోచనలో మిమ్మల్ని నడిపిస్తూ రాబోతున్న ప్రమాదములను దేవుడు మీకు తెలియచేయడానికి, అందుకే మనకి ఎవరు అవసరం చెప్పండి? ఒక కాపరి అవసరమన్నాడు. ఈ మాటలు మనకి సంతోషకరంగా ఉంటే చేతులెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. ఇంకా బాగా పరిచయమైన కీర్తన మనందరికీ తెలుసు, 23వ కీర్తన. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల. అంటే ఒక కాపరు ఉంటే ఏమీ లేము ఉండదంట. హల్లెలూయా చెప్పండి. ఒక కాపరు ఉంటే ఎక్కడ పడుకోబెడతాడంట? పచ్చిక బయల్లో. అవునా? పచ్చిక బయలు పడుకొని తింటున్నారంట. చూడండి, మామూలుగా కాదు, ఎలాగా? పడుకొని. ఇప్పుడు చాలామంది లైవ్ చూస్తూ ఉంటారు, పడుకొని చూస్తూ ఉంటారు. అవునా? పచ్చిక బయల్లో పడుకొని లైవ్ చక్కగా హ్యాపీగా ఇంట్లో 2 కాళ్ళు సాపుకొని, ఏమంటే యూట్యూబే కాబట్టి చాలామంది నేను చూస్తూ ఉంటాను మధ్య మధ్యలో చక్కగా కుర్చీ మీద సాపుకొని, ఎంత చూడండి పచ్చిక బయలులో ఏం చేస్తున్నారు? పడుకొని తింటున్నారు చాలామంది. ఇప్పుడు చాలామంది తింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు మాట్లాడి ఉంటాడు. కనుక ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు పచ్చిక బయలులోనికి నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణము నాకు ఆయన సేద తీర్చును. ఒక సేవకుడు ఉంటే ప్రాణమునకు ఎప్పుడు కూడా ఏం కలుగుతుంది చెప్పండి? సేద తీర్చబడడం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. కనుక దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, ఈ ప్రాముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథములో ఇంకా చాలా మాటలు ఉన్నాయి, మనకి సమయం లేదు కాబట్టి. ఒక సేవకుడు మన జీవితంలో ఉంటే దేవుడు వారిలో నుండి నేర్పించే దేవుని యొక్క వాక్యము వలన, నేర్చుకునడం వలన, వినటం వలన ఏం జరుగుతుందంటే, మన జీవితంలో ఉన్న ప్రతి భయమును దేవుడు తొలగిస్తాడు. అది ఇర్మియా 1:4 మనకి కనపడతా ఉంది. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదాం. గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఇంకొకటి చూడండి, దేవుని సేవకులు మనకి ఉండటం వలన ఏం జరుగుతుంది అనంటే, మనము చూడలేం, మనం ఓన్లీ సహజమైనవే చూడగలుగుతాం. కానీ దేవుని సేవకుడు సహజము కానివి చూడడానికి మనకెంతో సహాయపడతా ఉంటాడు. అవునా కదా? మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, మనకెన్నో కార్యములు జీవితంలో నేర్పిస్తూ ఉంటాడనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడి దగ్గర ఉండేవాళ్ళు బలమైన వాళ్ళుగా కూడా మారిపోతారు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ బలమైన వారిగా మారిపోయారంట. ఎందుచేత? దావీదు మీద ఉన్న అభిషేకము వాళ్ళకి తగులుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు బలమైన వారిగా మారారు. ఒక్క వాక్కు కూడా నేను చదివి ముగిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యుద్ధ ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. అంటే దేవుని దగ్గర ఎన్ని ఉన్నాయంట, ఆ దేవుడు అవన్నీ మనకి ఎలా అనుగ్రహిస్తున్నారు అని అంటే, దైవ సేవకుని ద్వారా. అర్థమవుతుందా? అవి ఏమంట? ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమియు. ఏ కలిమి? స్థిరమైన కలిమి. చాలామంది కలిమి పొందుకుంటే స్థిరంగా ఉండదు. అది
కానీ స్థిరమైన కలిమియు ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి అంట? దేవుని యొక్క సేవకుని ద్వారా వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుతారా? అందుకే చూడండి, కొన్నిసార్లు సేవకులు పలికే మాటలు జరిగిపోతాయి మీ జీవితంలో. అవునా? దేవుడు అభివృద్ధి పరుస్తానంటే ఖచ్చితంగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. అవునా కదా? నిన్నటి రోజు కూడా ఒక సహోదరుని యొక్క గృహం ప్రేయర్ చేయడానికి వెళ్ళాను విజయవాడ. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే, దేవుడు ఒక సేవకుడు మాట వింటే దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేస్తాడు చూడండి. ఎందుకంటే సేవకుడు తన మాట చెప్పడు, ఎవరి మాట చెప్తాడు? దేవుని మాట చెప్తాడు. కానీ ఫేక్ సేవకులు కూడా ఉన్నారు లోకంలో. బైబిల్ అది చెప్తుంది కదా, ఈ ప్రస్తుత దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, ఫేక్ పాస్టర్స్ ఉన్నారు. ఎలా గుర్తించడం అదొక మళ్ళీ ఇంకొక ప్రసంగం. ఇప్పుడు అది చెప్పే అంత సమయం మనకి లేదు. కానీ దేవుడు అట్టి మాటలు కూడా మనకి వినిపించును గాక. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నిర్ణయించుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. అట్టి నిర్ణయించుకున్న దేవుడు ఆశీర్వాదంలో నడిపించటానికి చాలా విషయాలు ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అట్టి ఆశీర్వాదం ఎక్కడుందో, ఎలా పొందుకుంటావో, ఏం కలిగి ఉండాలో అది దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నప్పుడు, అవి మన జీవితంలో నేర్చుకోగలిగినప్పుడు, అనుసరించగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. మనం ఎవరమో ఆత్మీయ తిరుగుబోతులుగా ఉండకూడదు. అర్థమవుతుందండి? చాలామంది మందిరంకి వస్తారు కానీ వాళ్ళ ఆత్మీయ తిరుగుబోతులు. ఎంతసేపు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియని పరిస్థితులు అన్నమాట. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మించిన మనందరము కూడా, అందుకే చూడండి, మీలో బలహీనంగా ఉంటే నూనె రాసి వారి ప్రార్థన చేసినప్పుడు మీకేం కలుగుద్ది అన్నాడు దేవుడు? స్వస్థత. ఒక సేవకుడు ద్వారా దేవుడు నీకేం కలిగిస్తున్నాడు అని అంటే స్వస్థతను కూడా కలిగిస్తూ ఉన్నాడు అనమాట. కనుక ఈ మాటలు, చాలా మాటలు ఉదయకాలం ధ్యానించుకుంటానికి కృప ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంతసేపు మాట్లాడాడంటే మీరంత హృదయ ఆశ కలిగి ఉన్నారని అర్థం. హల్లెలూయా చెప్పండి. మీరు అందుకే ఎన్ని మాటలు మాట్లాడాడంటే మీ హృదయం ఇంట్రెస్ట్ అన్నమాట. కానీ ఇంతమందిలో నిద్రపోయే ఒకళ్ళు కూడా కనపడ్డారు నాకు. అప్పుడప్పుడు పడుకున్నారు కానీ కాపరి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. నేను పొద్దునే అనుకున్నాను, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ తక్కువ మంది ఉన్నా సరే ఖచ్చితంగా రాకుండా వస్తే అందరం వెళ్ళిపోతాం, డౌట్ లేదనిపించింది నాకైతే. మీకు డౌట్ ఏంటి? చేతులు ఎత్తట్లేదు. హల్లెలూయా చెప్పండి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం వెళ్ళిపోతాం. అవునా కదా? బొబ్బులు వెళ్తావు కదా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవునికి మహిమ కలుగునుగా. కనుక దేవుడు వినిపించిన మాటలకి దేవునికి మహిమ కలుగునుగాక. కనుక తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చాలా విషయాలు ఈ ఉదయకాలం మనకు నేర్పించాడు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యపరిచే మాటలు దేవుడు మనకి నేర్పించాడు. ప్రాముఖ్యమైన ఒక మాట దేవుడు చెప్పాడు, దేవా నువ్వు కంప్లీట్గా అండర్టేక్ చేసుకో ప్రభువా. అది కేవలం ప్రస్తుత పరిస్థితులు మాత్రమే కాదు, మనకి జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులు, మన బిడ్డల గురించిన పరిస్థితులు, ఈ పరిస్థితిలో ఈ కుటుంబ విషయంలో నువ్వు ఆలోచన కాదు, దేవా కంప్లీట్ అండర్టేకింగ్ నువ్వు తీసుకో ప్రభువా, కంప్లీట్ బాధ్యత మీరు తీసుకోండి ప్రభువా అని దేవునికి మనం మొరపెడదాం. హిజ్కియా మొరపెట్టినట్లుగా ఖచ్చితంగా దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించి సొల్యూషన్ ఇచ్చినట్టుగా దేవుడు మనకు కూడా ఇవ్వగలిగిన సమర్థుడైన దేవుడై ఉంటున్నాడు. ఆయన మనం దేని గురించి చింతించొద్దు అంటున్నాడు దేవుడు. దేవుడు అంటున్నాడు, జ్ఞాన హృదయం మనం కలిగి ఉండాలి. మా దినములు మాకు లెక్కించుట నేర్పు ప్రభువా. ఈ ప్రస్తుత పరిస్థితిలో మేము చెప్పేవారం కాదు, నేర్చుకునేవారుగా ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా. మా జీవితము లోకములో శాశ్వతమైనది కాదు అనే ప్రభువా. ఈ లోకములో నిత్యము నిలిచేది నాయన నిత్యుడకు తండ్రివి నీవు మాత్రమే తండ్రి ప్రభువా. మా జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది, సమయము చాలా విలువైనది. సమయమును పోనీయక ప్రభువా తండ్రి, మా సమయము ఎప్పుడో మాకు తెలియదు, సమస్తము మీరు నిర్ణయించున్నారు. ఆ నిర్ణయించిన సమయంలో ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళిపోవాల్సి ఉంది ప్రభువా. తండ్రి, ఆ జ్ఞాన హృదయంతో బ్రతకటానికి మాకు కృప దయచేయండి ప్రభువా. నీ రాకడ కొరకు మేము కనిపెట్టుకొని ఉంటున్నాము, మీరు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ప్రభువా. ఆ దినమున తండ్రి మా కన్నీరు, మా కష్టము, మా బాధ సమస్తమును ముగించబడతాయి తండ్రి ప్రభువా. అటువంటి గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చారు. ఆ జ్ఞాన హృదయముతో బ్రతకటానికి మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
ప్రభా, మా పరిస్థితులన్నీ నువ్వు ఎరిగి ఉంటున్న దేవుడవు తండ్రి. మమ్మల్ని శోధించిన శత్రువుల గురించి మీరు రాసి ఉంటున్నారు ప్రభువా. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పావు తండ్రి. నాయన, నేనెంత శోధించారో, నేనెంత బాధ పెట్టారో దేవా, అవన్నీ నీవు రాసిన దేవుడు. తన నీ జ్ఞాపక పుస్తకములో సమస్తము నీవు రాసే దేవుడు అయినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రస్తుత దినాల్లో అపవాది కలిగించే ప్రతి ఆలోచన జయించడానికి మీరు మాతో ప్రత్యేకంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. సేవకుడు ఎందుకు అవసరమో నాయన ప్రభా మీరు తెలియజేసిన మాటకే స్తోత్రాలు. ఒక సేవకుడు జీవితంలో ఉంటే కలిగే ఆశీర్వాదాలు ఏంటో ప్రభువా, మా జీవితాలు ఎలా ఉంటాయో యేస్కేలు గ్రంథం నుంచి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఆత్మీయ తిరుగుబోతులుగా చాలామంది ఉంటున్నారు ప్రభువా. అందుకే జీవితంలో స్థిరపడలేక, జీవితంలో పొందుకోలేక, జీవితంలో సాధించలేక ప్రభువా ఇంకనూ తిరుగులాడుచూ ఉన్నారు నాయన. కారణము ఒక స్థిరమైన తండ్రి, ఆత్మీయ తండ్రి లేని వారిగా జీవిస్తున్నారు ప్రభువా. ఈ రోజున స్థిరపడటానికి కృప దయచేయండి. నువ్వు ఎక్కడ ఉంచావో అక్కడ స్థిరపడడానికి సహాయము చేయండి. ఆత్మీయ తిరుగుబోతులు ఎవరు ఉండకుండా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అటివారు కయ్యను లాంటి వారు అని అంటున్నావు ప్రభువా. అటివారు శాపమును పొందుకొని ఉంటున్నారు అన్నావు ప్రభువా. అటివారు నాయనా తండ్రి నీ ఉగ్రతగును మోసుకుని చూసుకుంటున్న పొందుకునే వారిగా ఉంటున్నారు అంటున్నావు ప్రభువా. అటివారు నీ సన్నిధి లేనివారు అంటున్నావు ప్రభువా. నాయనా, ఈ ఉదయం మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ మాటల చేత ప్రతి ఒక్కరము నేర్చుకునడానికి సహాయము చేయండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు పెట్టిన ప్రతి దానిని ప్రభువా, ఉంచిన ప్రతి దానిని, మాకు కలిగించిన ప్రతి స్థితిని మేము ఎలా గౌరవించాలో, ఏం నేర్చుకోవాలో నెక్స్ట్ సర్వీస్లో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయం కొద్ది మందిగా నాయన నీ సన్నిధిలో పాల్గొని కృపించినందుకు స్తోత్రాలు. హృదయ వేదనతో నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. అనేకులు ప్రభా ఇంకా గృహాల్లోనే ఉన్నారయ్యా. నీ సన్నిధి లేకపోతే మేము ఎలా బ్రతుకుతాము తండ్రి? నీ సన్నిధి సహవాసం లేకపోతే మేము ఎలాగ నిలబడగలుగుతాము తండ్రి? ప్రభా, నీ సన్నిధికి రాకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి తండ్రి? నాయన, నీ సన్నిధిలో మాత్రమే సంతోషము నాయన, నీ సన్నిధిలో మాత్రమే స్వస్థత నాయన. నీ సన్నిధే ప్రభువా మా జీవితాన్ని నిలబెట్టి ఉన్నది. పరిస్థితులు మార్చండి. మేము దేవుని వాక్యలో చదివినట్లయ్యా, నీవు సంతాపపడి ఆ తెగులు కలిగించే దూతను వెనుకకు తీసుకున్నట్టుగా నాయన, ఈ తెగులు కంప్లీట్గా మా దేశమును, మా ప్రాంతములు విడిచిపెట్టడానికి నువ్వు ఆజ్ఞాపించమని అడుగుచున్నామయ్యా. మా గృహాల్లో తండ్రి ప్రభువా అవిధేయత వలనో, అవిశ్వాసం వలనో వచ్చిన కొన్ని పరిస్థితులు మీరే తీసివేయండి ప్రభువా. మీరే ఆజ్ఞాపించండి అయ్యా. అనేక మంది బిడ్డలు బలహీనంగా ఉన్నారయ్యా. కార్యక్రమం చూస్తున్నాను, నీ వాక్కును పంపించి బాగు చేయండి ప్రభువా. నువ్వు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నామయ్యా. ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. నీ వాక్కు నాయన సమస్తమును కరిగించునని మేము చదివాం తండ్రి. ఏది నాయన వారి జీవితంలో నాశనం చేయటానికి, నశింపచేయటానికి వారి శరీరములలో, వారి యొక్క హృదయములలో ఫ్రీజ్ అయిపోయిందో నీ వాక్కు పంపించి వాటిని కరిగించండి నాయన. కఠినమైన హృదయములు కరిగించి నీ వైపు చూడడానికి సహాయము చేయండి. నీ వైపు ప్రార్థించడానికి సహాయం చేయండి. మనుషుల హృదయములు ఇంకా కఠినపరుచుకోకుండా నాయనా నీ వైపు చూడడానికి సహాయం చేయండి. చూచుట వలన తండ్రి వారు చుట్టూ సంరక్షణ పొందుకుంటానికి, ఇరుకుల నుంచి విశాలత పొందడానికి కృప చూపించండి నాయనా. మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ప్రత్యేకమైన నీ కాపుదల మేము అడుగుతున్నామయ్యా. ప్రత్యేకమైన నీ సన్నిధిని అడుగుతున్నామయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు తోడుగా ఉండు ప్రభువా. మా ఇంటికి వచ్చేవారు, వెళ్ళేవారు, మేము తిరుగుచుండగా ప్రతి చోట అయ్యా ఈ సమస్యలు పోయేంత వరకు నన్ను నీ రెక్కల కింద దాచుకొని, కీర్తనకారుడు ప్రార్థన చేసినట్టుగా సంఘాన్ని రెక్కల కింద కాచుకోండి ప్రభువా. నీ రెక్కలు దాటి ఎవరు వెళ్లకుండా సహాయము చేయండి ప్రభువా. ఉద్యోగం చేసుకునే వారు ఉన్నారు, వ్యాపారం చేసుకునే వారు, తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారయ్యా. అందరి రెక్కల నీడలో కాచి కాపాడమని అడుగుచున్నామయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఒక్కడే మమ్మలను కాపాడే దేవుడవు తండ్రి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకునే ముందు చేతులెత్తి ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. తండ్రి, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ వైపు తప్ప చూడడానికి ఏమీ లేదు ప్రభువా. సకలము చేయగలిగిన నీ వైపు మేము చూచుచున్నాము. మాకు సహాయం అనుగ్రహించండి. మరొకసారి సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని నీ శిలువ రక్తము చేత ముద్ర వేసి ఈ పరిస్థితులు పోయేంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రతి ఒక్కరిని చంటి బిడ్డలు మొదలుకొని వృద్ధులందరినీ మీరు కాపాడమని, మా ప్రాంతములు మీరు కాపాడండి. మేము పీల్చే గాలి, తినే ఆహారం, త్రాగే నీరు పరిశుద్ధపరచండి నాయన. మేము వెళ్ళు ప్రతి స్థలములో నీ సన్నిధితో మమ్మల్ని పంపించండి. విత్తుతున్న కానుకలు దీవించి సమృద్ధించి ప్రభా, ఎవరైతే విత్తున్నారో వారందరికీ నూరంతల ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి నా దేవుని ప్రేమ, కుమార్దయ, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, ఆయన కృప మనందరికీ కూడా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మనందరినీ కూడా దీవించునుగాక. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498-97500 and 95504-33102. Watch YouTube for online Finney Faith.